నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మళ్ళీ ఆయన తెర మీదకు వచ్చారు. ఏంటి ముద్రగడ గారు ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు? ఆయన పద్మనాభం గారి కంటే పద్మనాభ రెడ్డిగా మారిన తర్వాత కాస్త నల్లపోసు అయిపోయారు, ఎక్కడ కనిపించట్లేదు ఎవరికి అన్నది రెగ్యులర్గా మాట్లాడుతున్నా వినిపిస్తున్న వాయిస్. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాను, ఉంటాను అంటూ ముద్రగడ గారు రంగప్రవేశం చేశారు. మా వాళ్ళ విజువల్స్ అవి వేస్తారు, అదిగో చూడండి. ముద్రగడ గారు అంటున్నారు. అయితే ఈయనకి ఇంత వయసు వచ్చినా పెద్దవారు మీరు, మీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్నదండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ముద్రగడ గారు ఇంక మారరా అని కొంతమంది మాట్లాడే పరిస్థితి. మళ్ళీ ఏం చేశారు ఆయన? ఇప్పుడేం ఎలక్షన్ లేవు, ఏ అంశాలు లేవు, మరి ఎందుకు ముద్రగడ గారు ప్రస్తావన తీసుకొచ్చారు సడన్గా అనుకుంటే ఇందులో చాలా విషయం ఉంది. ఎందుకంటే ఆయన వదలబొమ్మాలి అన్నట్టుగా ఫుల్ ఫైర్లోనే పూర్తి స్థాయిలో డిసైడ్ అయిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే 29లో సీఎం చేయాలని మొన్న కూడా అనుకున్నారు. మొన్న కూడా చాలా శ్రమ పడ్డారు ఆయన. ఉభయ గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం గారు ఏది చెప్తే అది జరిగిపోతుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేస్తాను. ఆయనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అయితే పరుగు పెట్టిస్తానన్నాడు ఆయన. పిఠాపురం నుంచి అస్సలు ఆ ప్రాంతంలోనే లేకుండా అక్కడి నుంచి తరిమి కొడతానని శపథం చేసిన ముద్రగడ పద్మనాభం గారు. సరే, ఆ శపథం అవ్వలేదులేండి, అది వర్కౌట్ కాలేదు. మరి ఆయనే రెడ్డి కింద మాడిపోవాల్సి వచ్చింది. అది చాలామందికి రుచించలేదు కూడా, ఎందుకంటే మొండి వ్యక్తి ఆయన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆ చెప్పులు తీసి కూడా ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. మా వాళ్ళ విజువల్స్ ఉన్నాయి, ఆ విజువల్స్ కూడా ప్లే చేస్తారు, అది చాలా వైరల్ అయినవి. చెప్పు తీసి నా కొడకల్లారా ఒక్కొక్కరిని చెమడాలు తీసేస్తాను అన్న రేంజ్కి పవన్ కళ్యాణ్ గారు పీక్స్కి పంపించేశారు ఆ ఇష్యూలోని. అంటే అంతలా ఇరిటేట్ చేశారు ఆయన. అప్పుడు కూడా ముద్రగడ పద్మనాభ గారు మాట్లాడలేదు, అప్పుడు కూడా ఆయన స్పందించలేదు. ఆ తర్వాత జరిగిన క్రమంలో మరి ముందుగా జనసేనలోకి వెళ్తారనుకున్నాడు, అంతా తెలిసిన గతమే కదా, మళ్ళీ ఎందుకు చెప్పుకోవడం. సరే, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, వంగా గీత గారికి అక్కడ టికెట్ ఇవ్వడం, ఆవిడికి సపోర్ట్గా ఈయన పిఠాపురంలో ఉండడం తప్పులేదండి. ఎవరికన్నా ఎవరన్నా సపోర్ట్ చేసుకోవచ్చు. కానీ శబదాలు చేసి, మంగమ్మ శబదాలు చేసి మనకి తిరిగిలేదు, మనం పొడిచేస్తాం పోటుగాలం అని చెప్పి అనుకోవడం అన్నది ఎవరికి మంచిది కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మనిషికి ఎప్పుడు కూడా, అది అతం పాతాలనికి తొక్కేస్తుంది ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటే. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నది ఇదే ప్రాబ్లం, వాళ్ళకి విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్, మామూలు కాన్ఫిడెన్స్ కాదు అది. కాన్ఫిడెన్స్ ఉండాలండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. దాని పర్యవసానమే ఈరోజు ఈ పరిస్థితి. సో దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కష్టాల్లో పడ్డారు. అసలు ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తి ఈ రకంగా బిహేవ్ చేస్తారని ఎవ్వరూ కలలో కూడా ఊహించరు. మిగతా వాళ్ళు విషయం వదిలేయండి, మిగతా చాలామంది ఏదో శబదాలు చేస్తుంటారు, లేకపోతే ఇంకోటి ఉంటుంది, కానీ ఈయన మొండి మనిషి. అప్పుడు ఈయన శబదం చేసినప్పుడే ఆయన అభిమానించే కాపు నాయకులు అవనియండి, మెగా ఫ్యామిలీలో కూడా ఏంది ఈయన తత్వం ఏంటి, ఈయన మొండితనం ఏంటి, ఈయన పోటీ చేయకుండా ఈయన శపథం ఏంటి అని చెప్పి నలుగురు నవ్వుకున్న పరిస్థితి. కొంతమంది డైరెక్ట్గానే ఏమైంది, ఈయనకేమన్నా అయిందా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు కూడా ఆయన చేతరించుకున్నారు, చీ కొట్టారు. ఆ స్టేజ్కి దిగజారిపోయాడు ఆయన ముద్రగడ పద్మనాభం గారు. అనవసరంగా ఏమీ లేని దానికి ఓడిపోతే ఏమైందండి, ఓడిపోతే ఏమైంది? ఈయన కొంపలే మునిగిపోతాయా? ఇదే జీవితమా? కొంతమందికి ఉద్యోగం ఉంటుంది, కొంతమందికి ఉద్యోగం ఉండదు, లేదా ఉద్యోగం లేదు, ఏమైపోయింది, ఇంకోటి దొరుకుతుంది. ఈరోజు ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయారు, మళ్ళీ ఇంకోసారి గెలవచ్చు. మరి ముద్రగడ గారు అదేం కాదు, ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళు. అరే తన కూతురునే ఆయన ఎలా మాట్లాడాడు ఇంకెన్నిసార్లు మనం చెప్పుకుంటాం ఆవిడ క్రాంతి గారిని.
ఆవిడ కూడా ఎంతో బాధపడిన సందర్భం, చాలా ఆవేదన పడిన సందర్భం. సరే, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు పేరు మార్చుకున్నారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయికి ఏదో టికెట్ నెక్స్ట్ అన్న అనుకున్నారు. పోనీ రాజకీయాల్లో ఉండాలి, తప్పేమీ లేదు. ఆయన నచ్చిన పార్టీలోకి ఆయన వెళ్తారు, ఎవరో దాన్ని ఆపరం. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురావాల్సి వస్తున్నదంటే, మళ్ళీ ముద్రగడ గారు తనదైన లేఖాహస్త్రాన్ని సంధించారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఇంకేంటో, మరి ఏమైందో చదివి వినిపిద్దాం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ పాత రాజకీయ మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములండి. ఈయన పద్ధతి ఉంటా చూసారా, మామూలు పద్ధతి కాదు. చాలా పద్ధతిగా, గౌరవంగా ఆయన కొన్ని అంశాలు ప్రస్తావిస్తుంటారు. చాలా చాలా గౌరవంగా, చాలా సాంప్రదాయం, పద్ధతి. ముద్రగడ గారు అంటే పద్ధతి. ఎంత చక్కగా రాశారు చూడండి. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ పాత రాజకీయ మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారం అండి. ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేకులు ఉండవండి, చాలా ఆచితూచి రాస్తారు. చూసారా, ముద్రగడ పద్మనాభం గారు అని జనరల్గా అనుకుంటాం, కానీ ఆయన అలా అనలేదు. ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన పేరు ఏదైతే మార్చుకున్నారో దాంతోటే లేఖను రాశాడు ఈయన. అంత పద్ధతి. విషయం ఏంటయ్యా అంటే, 1999లో ముద్రగడ గారు విజువల్స్ ఉంటాయి, ఆ విజువల్స్ వేయండి, నేను లెటర్ చదివి వినిపిస్తాను. 1999లో మీ ఆహ్వానం మేరకు మీ పార్టీలోకి వచ్చానండి. సుమారు 5 సంవత్సరాలు మీ పార్టీలో కొనసాగానండి. చూడండి ఎంత పద్ధతిగా వేస్తారో. ఎప్పుడు రెడ్ బుక్ గురించి కానీ, ఎవరిని వేధించడం కానీ, పోలీసులతో కేసులు బనాయించడం కానీ, పెట్టించడం కానీ ఆ టైంలో మీ పాలనలో ఎప్పుడూ నేను చూడనందుకు గుర్తు చేయడం కోసం పాత మిత్రుడిని అన్నానండి. చూడండి, అన్నీ కూడా గౌరవంగా, పద్ధతిగా అండి 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 అనుకుంటా చురకలు అంటించడం పద్మనాభం గారి స్టైల్. అయితే ఈ రాష్ట్రం ఎవరి జాగీరు కానీ, ఎవరి ఎస్టేటు కానీ కాదండి. చూసారా, మళ్ళీ ఫైర్ అయిపోయింది. ఇప్పుడు దాకా పద్ధతి, ఇప్పుడు ఫైర్. అమావాస్య తరువాత పౌర్ణమి, పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తాయన్నది తమరికి తెలియంది కాదు. ఎవరైనా ప్రజల దయతో పాలన చేయవలసిందేనండి. ముద్రగడ పద్మనాభం గారు ఎంత చక్కగా చెప్పారండి ఇది. ఇదే కదా మీరు కూడా తెలుసుకోవాల్సింది. పౌర్ణమి తర్వాత అమావాస్య, అమావాస్య తర్వాత పౌర్ణమి, సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, ఇదంతా శరామాములే. అందులో ఏదాగినా సరే ఉండదు, ఈ భూగోళమే ఉండదు, గందరగోళం అయిపోద్ది. మరి మీరు అసలు గెలడరు, మీ అన్నయ్య గారు అలా చేశారు, మీరు అలా చేశారు, మీకు అసలు పార్టీ ఏముంది, మీరు ఎవరు నమ్ముతాడండి, మిమ్మల్ని ఎవరు చూస్తారండి అని పవన్ కళ్యాణ్ గారిని ఎలా అన్నారండి. పౌర్ణమి అమావాస్య అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఆయన అప్పుడు అమావాస్య చంద్రుడే, ఇప్పుడు పున్నమి చంద్రుల్లో వెలిగిపోతున్నారు. మరి ఆ రోజు పిఠాపురంలో మీరు ఆయన్ని టార్గెట్ చేసి ఆ రకంగా మాట్లాడకపోతే ఈరోజు మీరు ప్రశాంతంగా ఉందరు. ఆ రెడ్డి వచ్చి మీకు ఏడవకపోను. అదే అమావాస్య ఈరోజు మీకు లేకుండా పోను. మీరు సైలెంట్గా ఉంటేని మీరేం పోనీ ఏం చేసిన అవసరం లేదు. ఆయన ఏమనుకుంటా సైలెంట్గా ఉంటే మీ గౌరవం మీకు ఉన్ను. ఇప్పుడు కోరి అమావాస్యలోకి వెళ్ళారు మీరు. అమావాస్య మీకు అలుముకుంది. ఇది అంటున్న మాటలు సర్వత్రా అందరూనే. ఇక గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు, మీరు, నేను 1978లోనే రాజకీయాల్లో ప్రవేశం మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగిందండి. ఎంత చరిత్ర ఉంది పద్మనాభం గారు. అందుకంటే మీరంటే చాలామంది గౌరవం. మీరు సీనియర్ రాజకీయ నాయకులు, అవినీతి మచ్చలేని పొలిటీషియన్. మీరు ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. అదే కదా అందరూ చెప్పేది. 78లోనండి సమకాలీన వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టారు. చిన్న హిస్టరీ లేదు ఈయనకి, ఈ తరం వాళ్ళకి తెలియపోవచ్చు ఆయన గురించి. కానీ ఎప్పుడు ఎవరు గెలిచినా
ఎప్పుడు ఎవరు గెలిచినా ఎవరిని వేధించడం కానీ ఫలానా వారిని ఫలానా సెక్షన్లతో కేసులు పెట్టమని మక్కెలు విరగ్గొట్టమని ఎవరు చెప్పిన సంఘటనలు చాలా అరుదండి. కానీ ఈరోజు ఓడిన వారు ఇంట్లో ఉండిపోతే గెలిచిన మీరు మీ కుమారులు వారు పద్ధతి రెడ్ బుక్ పేరుతో ప్రతి నిమిషం కేసులు పెట్టించే కార్యక్రమం తీసుకోవడం చాలా బాధగా ఉన్నదండి. ఇదేంటి కేసులు ఏమీ పెట్టట్లేదు, అసలు అరెస్టులు చేయట్లేదు అని చెప్పి అదొక పెద్ద నినాదం అవుతుంది. కూటమి వాళ్ళే గోల పెడుతున్నారు కదా, ఏది కేసులు అన్నారు, పేరు నాని కేసు అన్నారు, అరెస్ట్ చేయరా, మేము రగిలిపోతున్నాం, రోజా గారి మీద అవినీతి అన్నారు, అరెస్ట్ చేయరా, జోగి రమేష్ టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారన్నారు, అరెస్ట్ చేయరా, కొడాలి నాని ఎన్ని మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయరా అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతుంటే ఒక్కరిని అరెస్ట్ చేయరేంటి? ఎంత దారుణమైన మాటలు పడ్డాం మేము, ఎన్ని కేసులు పెట్టించుకున్నాం, నిద్రలేని రాత్రులు గడిపాము, బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద మ్యాండేటరీ వచ్చి ఇంత పెద్ద ఘన విజయాన్ని సాధించిన తర్వాత కూడా వీళ్ళెవరిని కూడా ఎవరు ఆదుకుంటున్నారు, వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదని వాళ్ళు గొగ్గోలు పెడుతుంటే రెడ్ బుక్లో పేర్లని తీసుకొచ్చి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేస్తున్నారని ఈయన రాస్తున్నాం ఏంటి ఈ టైంలోని? ఇదేదో విడ్డూరంగా ఉంది. ఇంకా చూద్దాం మరి ఏం చెప్పారో. చాలా బాధగా ఉన్నదండి. మీరు మంచివారు కాబట్టి మీకు ఆ బాధ ఉండడంలో తప్పులేదు ముద్రగడ గారు. ఎందుకు ఈ రకమైన పాలన చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవేనండి, ఇవే ట్రోల్స్ అయిపోతున్నాయి ముద్రగడ గారు. మీతో ప్రాబ్లం ఏంటంటే చాలా చక్కగా మీరు రాస్తారు, మంచి పట్టు ఉంది మీకు కలం మీద పదం మీద అని, కానీ ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేసుకున్నారా? అది కదా వాళ్ళు అడుగుతున్నారు. ఆత్మ పరిశీలన మీరు చేసుకుంటే పోటీలో ఉన్నవాడిని తరిమి కొడతామని ఎలాగంటారండి? పిఠాపురంలో రాకుండా చేస్తామని ఎలా అంటారండి? ఎక్కడ మీరు మాట్లాడినా లింక్ పిఠాపురం వెళ్ళిపోతున్నది. మీరు ఇంతకుముందు పోటీ చేసిన పిఠాపురం వెళ్ళిపోతున్నది. ఎక్కడ మీరు మాట్లాడండి, ఏం మాట్లాడండి, పవన్ కళ్యాణ్ బొమ్మ మీకు కంటి మీద కునుకు లేకుండా చేసింది అని వాళ్ళు మాట్లాడేది ఎందుకు అనవసరంగా? ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ మీరు చేసుకున్నారా? మీ గుండెలో మీరు చేసుకుని చెప్పుకుండా అంటున్నారు. ఏమో అది మీరు వాళ్ళు తేల్చుకోవాల్సింది. విషయంలో చెప్పడమే మా పని. ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆ రకంగా మాట్లాడతారా? చాలా తక్కువగా చులకనగా తక్కువ చేసి ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళని, సినిమా వాళ్ళు మీకేం తెలుసు, ఇవన్నీ మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? మరి ఆ రోజు 1978లో మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా జరిగాయండి? ఈ కామెంట్లు చేసేవారా అని ప్రశ్నిస్తున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. 1978లో రాజకీయాల గురించి మీరు మాట్లాడారు చూసారా? ఆనాటి రాజకీయాలు ఇప్పుడున్నాయా? అది మీరు పాటిస్తున్నారా? ఇలాగే మాట్లాడేవారా? సినిమా వాళ్ళ గురించనో లేకపోతే ఇంకోటనో ఈ రకంగా మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీ సమకాలీన ఎప్పుడైనా మాట్లాడారా? ఇలాంటివి చూడని విడ్డూరాలు కదా. మరి ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి కదా, పేర్లు మార్చుకున్నారా రాజకీయాల్లో? అంటారు పేక్ కోసుకుంటాను, పేరు మార్చుకుంటాను, తొడగొడుతున్నాను, మీసం పక్కకి గీయించుకుంటాను, అరగొండ చేయించుకుంటాను అంటారు. ఎక్కడో కానీ జరగవు కదా అది. మరి మీలా ముద్రగడ పద్మనాభరెడ్డి గారనో, రెడ్డి కాపునో, కాపుని రాజునో, రాజునేమోని వైశ్యానేమోని బ్రాహ్మణనో ఇలా మార్చుకున్నారండి ఎవరన్నాని? లేదు కదా. మరి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా వీటిలన్నిటికీ. ఇక అధికారమే కాదు, జీవితం ఆస్తులు శాశ్వతం కాదన్నది తెలుసుకుని కుమారుల వారికి మంచి సలహాలు ఇవ్వండి. అంటే ఈయన పద్ధతిగా రాస్తారు కాబట్టి ఈ భాష ఇప్పుడున్న వాళ్ళకి చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఎక్కువైపోయినాయి. ఆయన చెప్పేది ఏంటంటే కుమారుల వారికి అంటే వారిని కూడా మన్నిస్తా మాట్లాడమాట. కుమారుల వారికి చెప్పండి, సలహాలు ఇవ్వండి. ఈ ప్రతి దానికి కూడా ఇదిగోనండి ట్రోల్స్, నేనండం కాదండి, ఇవి ట్రోల్స్లు, మెసేజ్లు ఇవన్నీ వస్తున్నాయి దీంట్లోని. ఏమంటున్నారు వాళ్ళు? మీరేమన్నారు? అధికారమే కాదు, జీవితం ఆస్తులు శాశ్వతం కాదన్నది తెలుసుకుని కుమారుల వారికి మంచి సలహాలు ఇవ్వండి. ముద్రగడ పద్మనాభం గారు చాలా బాగా చెప్పారు. నిజంగా ఆస్తులు కాదు, పదవులు కాదు, రక్త సంబంధానికి వాల్యూ ఇవ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టండి.
ఉం? ఇదేమి శాశ్వతం కాదని మీరే చెప్తున్నారు. మరి శాశ్వతం కాదన్నప్పుడు కన్న కూతురిని ప్రాపర్టీతో మార్చినప్పుడు ఏమైంది ముద్రగడ గారు అని అడుగుతున్నారండి. శాశ్వతం కాదు, ఇది క్షణికమే కదా. పిఠాపురం ఎలక్షన్ క్షణికం అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చింది, ఓటింగ్ అయ్యింది, రిజల్ట్ వచ్చింది, గెలుపు అయిపోయింది. ఈ శాశ్వతమా? మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు వస్తాయి. మరి అలాంటప్పుడు తరిమి కొడతాం, నిన్ను రాజకీయంగా భూస్థాపితాలు చేస్తాం, ఇవన్నీ ఎలా వచ్చినాయండి? శాశ్వతం కాదప్పుడు. దేనికోసం ఇది? డబ్బుల కోసమా? మరి మీరు డబ్బుల కోసం ఆశపడరే? మీకేమైనా పదవులు వచ్చినాయా? ఇవ్వరే. ఎవరిచ్చారు? చెప్పారా మీకేమైనా ఇస్తామని? వచ్చిందా? మీ అబ్బాయికి వచ్చిందా? అలాంటిది మన కన్న కూతురిని అనవసరంగా అందులోని మీరు ఆ రకంగా మాట్లాడి అది ఎంత ట్రోల్స్ తెచ్చుకున్నారండి, ఎంత బ్యాడ్ అయిపోయారు. అసలు మీ అమ్మాయి ఎవరో తెలియదు, కన్న కూతురే అంత ఆవేదనతో ఆవిడ బయటకు వచ్చి అభిమానంగా పవన్ కళ్యాణ్కి అండగా ఉంటాము అని చెప్పి మాట్లాడారే. ఆయన వద్దమ్మా, మీ నాన్నగారు మీరు కలిసి ఉండాలి, ఏ తండ్రి కూతురిని నేను విడతీయను అని చెప్పి ఆయన ఎంత సౌమ్యంగా చెప్పాడు. ఆయనకి తెలుసు కదా శాశ్వతం కాదని, ఆయనకి తెలుసు. ఇది ఏదో కోపంతో పెద్దవారు అన్నారు, ఆయన 10 మాటలన్నా నేను పడతానని ఎవడండి ఈ రోజుల్లో అంటాడు? ఎవరు పడతారండి? ఒక్క మాట అంటే 10 మాటలు అంటున్నారు. 10 మాటలు అంటే ఒక్క మాట అనకుండా పడకుండా ఉన్న వాళ్ళు లేరు. వాస్తవం ఇది. చిన్న వాళ్ళు కూడా మనం ఏదన్నా నెలలో ఉంటే తిరిగి రివర్స్ అయిపోతున్నారు. అలాంటి కాలంలో ఉన్నాం. శాశ్వతం కాదని మీరే అంటారు, రక్త సంబంధాలను కూడా తెంచేసుకుంటారు మీరే. ఏది పిఠాపురం ఎలక్షన్ మీకు శాశ్వతమా అండి? మీ జీవితం అదే? మీరు పోటీ చేశారా? మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా అక్కడ? మీకు ఏమైనా కష్టం వచ్చిందా? కన్న కూతురిని ప్రాపర్టీతో పోల్చారు, నా ప్రాపర్టీ కాదని. పెళ్లి చేసేస్తే కూతురు కాదండి. మీరే ఆలోచించుకోవాలి. మిమ్మల్ని ఏదో విమర్శించడం అని కాదు, వాస్తవాలు మాట్లాడడం నాకు తెలిసిన జర్నలిజం. ఇందులో ఏది అబద్ధం ఉంది? కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకోవచ్చు, కానీ జరిగిన వాస్తవం ఇది కదా. ప్రాపర్టీతో ఎవరు పోల్చారు? శాశ్వతం కాదని మీరే అంటారు. కన్న కూతురి కంటే వేరే శాశ్వతం ఉంటుందా? దాన్నే వదిలేసుకున్నారు మీరు. మంచిది కాదు, ఆదరించండి. ఇక తెలుసుకుని మీకు సలహా. అంతేగాని రెచ్చిపోవద్దని చెప్పండి. ఇక్కడ చూసారా మళ్ళీ ముద్రగడ ఉగ్రరూపం. ఇక్కడ దాకా అయ్యాయని రెచ్చిపోవద్దని చెప్పండి, ఖబర్దార్ అన్నట్లుగా లెటర్లో అంటున్నారు. మరి రెచ్చిపోవద్దని ఇంకేం చెప్పారంటే మరి వాళ్ళు భయపడాలి. రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. ఇదండి ముద్రగడ గారి. చూసారా, వాళ్ళ నాయకుని గెలిపించుకోవడానికి ఈ లెటర్ అన్నమాట. ఇప్పుడు వరకు ఒకచాడు, ఇప్పుడు రేపు మా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు వారు మీలాగా నడుచుకుని విశ్వరూపం చూపిస్తే చాలా ప్రమాదం అన్న సంగతి మరవద్దు. ముద్రగడ హెచ్చరికలు. పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్త, చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త, లోకేష్ గారు జాగ్రత్త. ఎందుకంటే ముద్రగడ గారు ఏదైనా ఒకటి బయటకు మాట్లాడినా, ఒక లేఖ రాసినా సామాన్యంగా ఉండదు. ఆయనకి చాలా గ్రౌండ్ తెలిస్తేనే తప్పించి ఏమీ మాట్లాడరు. ఆయన డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు, తర్వాత మీ ఇష్టం చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే మీలాగా నడుచుకుని విశ్వరూపం చూపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు విశ్వరూపం చూపిస్తే చాలా ప్రమాదం. మర్చిపోవద్దండి కూటమి నేతలు, టేక్ కేర్. జగన్ గారు ప్రశాంతంగా ఉన్న దెబ్బతిన్న వర్గం కసితో కక్ష తీర్చుకోవాలని వారిపై విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం వల్ల రాష్ట్రం ఏర్పడవచ్చు. ఈయనేంటి ముద్రగడ గారు చాలా డిఫరెంట్గా రాస్తున్నారు ఈ లెటర్ని. ఏంటి ఒకసారి చూద్దాం ఉండండి. జగన్ గారు ప్రశాంతంగా ఉన్న దెబ్బతిన్న వర్గం. జగన్ గారు చాలా సౌమ్యంగా ఉన్నారట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, చాలా సౌమ్యంగా ఉన్నారట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎవరైతే వాళ్ళు ఫాలోవర్సు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు వాళ్ళు రగిలిపోతున్నారట. మనం ఓడిపోవడంతో మరి కేసులు ఏమంటున్నారు కదా ఆయన, దానివల్లేమో కసితో కక్ష తీర్చుకోవాలని వారిపై
విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం వల్ల రాష్ట్రం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పుడు జనాలందరూ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంతంగా ఉన్నాయని మీరు రాకపోతే మా వల్ల కాదు అని చెప్పి విపరీతమైన ఒత్తిడి తెచ్చి వాళ్ళకి నిరాహార దీక్షలు చేసి ఇబ్బందులు పెట్టి ఆయన్ని మళ్ళీ కానీ జనాల్లోకి కానీ తీసుకొస్తే మీ పని అయిపోయినట్టే అని. ఇది ఆయన సారాంశం. ముద్రగడ గారిలోని ఇంత ఇన్సైడ్ ఉంటుంది ఆయన కవి హృదయం. ఇక ఓడిన వారు బాధతో చేయవలసిన పనులు గెలిచి మీరు చేయడం చాలా తప్పు, సరిదిద్దుకోండి. ఓడిన వారు బాధతో చేయవలసిన పనులు గెలిచి మీరు చేయడం తప్పు, సరిదిద్దుకోండి. కూటమి ప్రభుత్వం అసలు ఏమీ పనిచేయట్లేదు, వాటిని సరిదిద్దుకోకపోతే రంగంలోకి వచ్చేసేలా ఉన్నారు. ఇందులో ఆనాటి రాజకీయ స్నేహాలు ఎంత బాగుండేవో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఎలా హుందాగా నడిచారో చూడండి అని చెప్పి కిందనేదో ఒక లింక్ కూడా పెట్టినట్టున్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది, బాగా రాశారు, అద్భుతంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కానీ అనవసరం రెచ్చగొట్టి కానీ బయటికి రప్పిస్తే ఇబ్బందులు తప్పవు అని చెప్పి డైరెక్ట్గానే హెచ్చరిస్తున్నారు. బాగానే ఉంది. మరి మీరెప్పుడు జనాల్లోకి వస్తారని కూడా అడుగుతున్నారు. మీరు చాలా శబదాలు చేశారు. మరి ఏ నియోజకవర్గం నుంచి ఏ రకమైన ప్రచారంలో వస్తున్నారు, లేకపోతే రాష్ట్రం అంతా ప్రచారం చేస్తారా? మీ టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే కదా. ఓడించడం ఇంకా లేదు, ఇంకా 5 సంవత్సరాలు ఇంక ఓడించడం కష్టం. మరి 5 సంవత్సరాల తర్వాత అన్నా సరే మీరు ట్రైల్ వేయాలి కదా. మరి ట్రైల్ వేయాలంటే పిఠాపురం నుంచి ఆయన మళ్ళీ అంటున్నారు ఆయన దత్తత తీసేసుకున్నాడు పిఠాపురం అని. ఎమ్మెల్యే గారు పిఠాపురం తాలూకాని కూడా పెట్టేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. మరి మీరు ఎక్కడి నుంచి అన్నది క్లారిటీ ఇవ్వాలి. అంటే ఇంక టైం లేదు, వచ్చేస్తే మంచిది. జమిలీ ఎన్నికలు కూడా అంటున్నారు కాబట్టి మరి మీ అబ్బాయి గారిని తీసుకొస్తారా, మరి మీరు వస్తారా? తప్పులేదు, రండి, ప్రజా జీవితంలోకి రండి. మీరు కూడా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి మీకు కూడా మంచి చెడ్డ అన్నీ తెలుసు కాబట్టి ప్రజల్లోకి రండి, వాళ్ళ మెప్పును పొందండి, ఓట్ బ్యాంక్ సాధించుకోండి. మరొకసారి మీరైనా గెలండి, మీ అబ్బాయినైనా గెలిపించుకోండి, తప్పేమీ లేదు. కానీ విలువలు కాపాడుకోండి, విలువలు కోల్పోవద్దు, ఎప్పుడు కూడా విచక్షణ కోల్పోవద్దు. మీ వారికి అస్సలు తగదది. ఎవరెవరో చేశారు అంటే అది వేరే విషయం. మీకు ఒక ఐడెంటిటీ ఉంది, ఓ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక విజన్ ఉంది, ఒక పేరు ఉంది. దాన్ని పాడు చేసుకోకండి. ఏం చేసినా పర్వాలేదు, మీ విలువలను మాత్రం తీసుకోవద్దు. ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎవరు ఉంది, విలువ పోయిందంటే ఇంకేముందండి, ఇంకా ఉన్న ఒకటే ఉన్న ఒకటే అన్నట్టు ఉంటుంది. ఏ పదమైనా మనిషి అయినని విలువలే కదా మనిషికి నిలబెట్టేది. రేపు మనం ఏదైనా అయ్యింది అంటే 100 మంది అయ్యో అని బాధపడాలి. పోతపోయిందిలే, భలే అయిందిరా అడిగి అనుకుంటే ఇంక అదేం జీవితం అండి. మనకి ఎంత ఉంటాయేంటి, ఏం బీకితేంటి, ఎన్ని కోట్లు ఉంటాయేంటి, నలుగురు తిట్టుకుంటేది. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎన్ని గుండెలు రోధించినాయండి. రాజీవ్ గాంధీ గారు చనిపోతే, ఇందిరాగాంధీ గారు చనిపోతే, ఇవన్నీ కూడా చరిత్రలు కదా. గాంధీ గారు, ఇలాంటి వాళ్ళందరూ, సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా చరిత్రలో నిలిచిపోవాలి. చరిత్రలో ఏదో చెడ్డ పేరు తెచ్చుకుని చీడ పురుగులాగా ఈ రోజుతో పోయిందిరా బాబు అని కొంతమంది అనుకుంటాం. రౌడీల్ని, గుండాలని, ఇలాంటి వాళ్ళందరినీ ఆడు పోతే బాగుండరా బాబు, ఏంటిది ఈ న్యూసెన్స్ అని. సో ఆ బ్రతుకొద్దు, విలువలతో మీరు ముందుకు సాగండి, మంచి రాజకీయాలు చేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ టార్గెట్టో లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ తోటి మీరు ఎంత ముందుకు వెళ్ళినా, మొన్న వెళ్ళి ఏం చేశారు, పడ్డారు, బోర్లా పడ్డారు. మళ్ళీ అదే తప్పు చేయడం ఎందుకు, వేరే రకంగా ట్రై చేయండి. మీ టాలెంట్ అంతా ఉపయోగించండి, మీ శక్తిని అంతా కూడగొట్టండి, మీ సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా ఉత్తేజపరచండి, ముందుకు సాగండి, తప్పులేదు, గెలండి. కానీ కూతురుననో లేకపోతే కొడుకుననో రక్త సంబంధాన్ని దూరం చేసుకోకండి. మీకు చెప్పేటంత రోజులు ఎవరూ లేరు, మీరే అందరికీ చెప్తారు. పద్ధతి, చాలా గొప్పవారండి మీరు. సో మంచిగా ముందుకు సాగండి. మళ్ళీ ఇలాంటి లెటర్లు చేసో రెచ్చగొట్టో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చారంటే ఇలా విధ్వంసం జరుగుతుంది, ఇదంతా అంటే వేరే రకంగా వెళ్తుంది మీలాంటి వాళ్ళు రాస్తే. సరే, మరి దీన్ని అయితే ఊరుకోవట్లేదు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు మీ మీద జన సైనికులు, వీర మహిళలు, వీళ్ళందరూ మొదలుపెట్టారు. మరి దాన్ని ఏ రకంగా తట్టుకుంటారో, మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటో రానున్న రోజుల్లో ఎలా ఉండిపోతున్నదని చూద్దాం. ఇది ముద్రగడ గారి లేఖ. స్టే ట్యూన్ టు 99 న్యూస్.